మధురమైంది నీ జీవము. ఆ జీవాన్ని కలిగి ఉండాలి. కలహం పుట్టిందంట. ఏం పుట్టిందమ్మా? వారు ఎలా చెప్పినప్పుడు పరిశీలకును సద్దుకాయకును కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములాయను. అన్నాడు ఏందో సద్దుకాయలు పునరుద్ధానం లేదని అండలం చేసుకోవాలి. పునరుద్ధానం లేదంటానికి ఇశ్రాయేలు వినుము, నీ దేవుడు అద్వితీయ దేవుడు అనే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనంలో నుంచి చదువుకొచ్చిన ఆ పిల్లల గారికి పుడుతూ లాస్ట్కి పిల్లలు వచ్చినప్పటికీ పునరుద్ధానం లేదని రుణము విరిచి తిరగబడ్డావు. ఎందుకు తిరగబడ్డావు? నీకు సరిగ్గా